అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో ఈరోజు చూసారంటే మన దగ్గర వన్ ప్లస్ నాట్ వచ్చి ఉంది. వన్ ప్లస్ నాట్ లో ఆల్రెడీ చూసారంటే ఫోటోస్ అంతా సూపర్ గా స్టాక్ కెమెరాలో వస్తుంది. బట్ మీరు నమ్మరు, దీంట్లో గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసినాక ఫోటోస్ అంతా బాబో ఇంకా వచ్చి సూపర్ గా వస్తుంది. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే వన్ ప్లస్ నాట్ లో ఎలా మీరు వచ్చి వన్ ప్లస్ కెమెరా ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత దాన్ని ఎట్లా వచ్చి కాన్ఫిగర్ చేయాలి, దాని తర్వాత చూసారంటే వన్ ప్లస్ నాట్ స్టాక్ కెమెరా వర్సెస్ గూగుల్ కెమెరా ఒక కంపారిజన్ వచ్చి చూస్తాము. ఈ వీడియోలో నేను యూస్ చేసే ఏపీకే ఫైల్, దాని తర్వాత XML ఫైల్ అన్నిటికీ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అదే వచ్చి మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి వన్ ప్లస్ నాలో ఎలా గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి మనం చూద్దాం. ఫస్ట్ వచ్చి మాన్యువల్ కెమెరా కాంపాక్టబిలిటీ టెస్ట్ వచ్చి మనం రన్ చేస్తాము. సో అన్ని వచ్చి గ్రీన్ లో వచ్చింది. సో మనకి కెమెరా 2 API వచ్చి ఎనేబుల్ చేస్తా. సో దీని తర్వాత గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసేది చాలా సింపుల్. ఫస్ట్ వచ్చి మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకోండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ అయ్యాక డౌన్లోడ్ చేస్తా అంటే మనకు ఒక APK ఫైల్, ఒక XML ఫైల్ ఉంది. ఈ రెండింటికి లింక్ వచ్చి డిస్క్రిప్షన్ ఇస్తాను. అది వచ్చి ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఆ APK వచ్చి మీరు ఇన్స్టాల్ వచ్చి చేసుకోండి. సో ఇప్పుడు అంటే APK ఇన్స్టాల్ అయిపోయింది. ఆ గూగుల్ కెమెరాని ఫస్ట్ వచ్చి మీరు ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలని చూసారంటే బ్యాక్ వెళ్ళండి, ఇంటర్నల్ స్టోరేజ్ లోపలికి వెళ్ళండి. సో ఇంటర్నల్ స్టోరేజ్ వెళ్ళినాక న్యూ ఫోల్డర్ వచ్చి క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ పేరు చూసారంటే Gcam అని చెప్పి క్రియేట్ చేసుకోండి. G వచ్చి క్యాపిటల్ లెటర్ లో వచ్చి ఉండని. సో దాంతో చూసారంటే ఆ Gcam ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. సో Gcam ఫోల్డర్ ఓపెన్ చేసిన మళ్ళీ చూసారంటే ఒక కొత్త ఫోల్డర్ వచ్చి క్రియేట్ చేసుకోండి. ఆ ఫోల్డర్ పేరు చూసారంటే నేనేం నేమ్ చేస్తున్నానో అదేలాగా వచ్చి నేమ్ చేయండి. సో కరెక్ట్ గా చూసారంటే CONFIGS7 అని చెప్పి నేమ్ చేసుకోండి. నేమ్ చేసుకున్న వెంటనే C క్యాపిటల్ లెటర్ లో మర్చిపోవద్దు. సో జస్ట్ వచ్చి ఓకే అండి. ఇచ్చిన వెంటనే ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆ కేటగిరీస్కి వెళ్ళి డౌన్లోడ్స్కి వెళ్ళండి. వెళ్ళి ఆ XML ఫైల్ వచ్చి కాపీ చేసుకోండి. కాపీ చేసి దాని తర్వాత చూసారంటే స్టోరేజ్కి వచ్చి వెళ్ళండి. స్టోరేజ్కి వెళ్ళేసి Gcam లోపలికి వెళ్ళండి. సో Gcam లోపలికి వెళ్ళేసి కాన్ఫిగ్ లోపలికి వెళ్ళేసి ఇది చూసారంటే ఇక్కడ పేస్ట్ వచ్చి చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు గూగుల్ కెమెరా వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు. సో గూగుల్ కెమెరా ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే మీరు అన్ని పర్మిషన్స్ అంతా ఫస్ట్ అలో చేయండి. అలో ఇచ్చిన వెంటనే చూసారంటే సైడ్ లో షట్టర్ బటన్ సైడ్ లో చూసారంటే కొంచెం బ్లాక్ స్పేస్ ఉంది. అక్కడ వచ్చి డబుల్ క్లిక్ వచ్చి చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మనకి కాన్ఫిగర్ ఫైల్ చూస్ చేయమని చెప్తుంది. అది చూస్ చేసి జస్ట్ వచ్చి అప్డేట్ వచ్చి ఇచ్చుకోండి. సో ఇప్పుడు చూసారంటే మీ గూగుల్ కెమెరా వచ్చి యూస్ చేయడానికి రెడీ అయిపోయిందని చెప్పొచ్చు. సో మనకి కెమెరాలో చూసారంటే HDR ప్లస్ ఎన్హాన్స్ వచ్చి వర్క్ చేస్తుంది. దాంతో చూసారంటే మనకి మోషన్ ఫోటోస్ అన్ని వచ్చి మనకి వర్క్ అవుతుంది. స్టేబుల్ గానే ఉంది. సో ఇప్పుడు ఏమేమి గూగుల్ కెమెరాలో వర్క్ అవుతాయని చెప్పి ఒకసారి మనం వచ్చి చెక్ చేస్తాము. సో ఫస్ట్ చూసారంటే గూగుల్ కెమెరాలో వచ్చి మనకి ఫోటోస్ వచ్చి బ్యాక్ కెమెరా ఫోటోస్ వర్క్ అవుతుంది, ఫ్రంట్ కెమెరా ఫోటోస్ వర్క్ అవుతుంది. ఇప్పుడు చూసారంటే వైడ్ యాంగిల్ వచ్చి బ్యాక్ లో ఫ్రంట్ లో వచ్చి వర్క్ అవ్వలేదు, నార్మల్ కెమెరా మాత్రమే వర్క్ అవుతుంది. సో సెల్ఫీ కూడా మనకు వచ్చి వర్క్ అవుతుంది. పోర్ట్రేట్ కూడా చూసారంటే సెల్ఫీ పోర్ట్రేట్ మనకి వర్క్ అవుతుంది, బ్యాక్ పోర్ట్రేట్ కూడా మనకు వచ్చి వర్క్ అవుతుంది. సో మీరు చూడొచ్చు మనకి బ్యాక్ పోర్ట్రేట్ వచ్చి వర్క్ అవుతుంది. నెక్స్ట్ చూసారంటే నైట్ సైడ్. సో నైట్ సైడ్ వచ్చి వెనకాల పక్క నైట్ సైడ్ మనకి వర్క్ అవుతుంది, ముందర పక్క నైట్ సైడ్ కూడా వచ్చి మనకి వర్క్ అవుతుంది. సో స్టాక్ కెమెరా చూసారంటే సెల్ఫీలో నైట్ సైడ్ లేదు, ఇక్కడ చూసారంటే సెల్ఫీలో కూడా మనకి నైట్ సైడ్ వచ్చి వర్క్ అవుతుంది. అన్నిటికన్నా ఒక సూపర్ అడిషన్ చూసారంటే వీడియో. సో వీడియోలో వచ్చి స్టాక్ కెమెరాలో మీరు బ్యాక్ కెమెరాలో 4K30FPS వరకు మనకు వచ్చి మ్యాక్స్ చేస్తారు. దీంట్లో చూసారంటే మీరు 4K60FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఎలా చూసారంటే ఫ్రేమ్స్ వచ్చి ఫస్ట్ 60FPS వచ్చి పెట్టుకున్న వెంటనే సెట్టింగ్స్ ఐకాన్ ఉంటారు. ఆ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే చూసారంటే ఇక్కడ వచ్చి మీరు 4K ఎనేబుల్ చేసుకొని కింద వచ్చి ఆప్టికల్ వీడియో స్టెబిలైజేషన్ ఉంటారు, అది కూడా మీకు ఎనేబుల్ చేసుకొని, ఎందుకంటే నాట్లో వచ్చి మనకి OS వచ్చి ఇచ్చున్నారు. సో ఇప్పుడు చూసారంటే మీరు 4K60FPS లో వచ్చి రికార్డ్ చేసుకోవచ్చు. సో 4K60FPS స్టాక్ కెమెరాలో మీరు రికార్డ్ చేసుకోవాలి. దీంట్లో చూసారంటే మీరు 4K60FPS రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రేమ్స్ వచ్చి మనకి 60లోనే ఉంది, 4K వచ్చి మనకి ఎనేబుల్ లోనే ఉంది. సో ఇప్పుడు వచ్చి రికార్డ్ చేసి మీకు చూపిస్తాను 4K60FPS వచ్చి రికార్డ్ అవుతుందని చెప్పి. సో ఇప్పుడు వచ్చి మీరు రికార్డ్ చేయండి. సో మనకి 4K60FPS క్లిప్ వచ్చి ఇప్పుడు రికార్డ్ అవుతుంది. మళ్ళీ అంటే గ్యాలరీలో పోయేసి మీరు ప్రాపర్టీస్ లో చెక్ చేశారంటే వీడియో వచ్చి మనకి 4K లోనే రికార్డ్ అవుతుందని చెప్పి మీరు చూడొచ్చు. సో గ్యాలరీకి పోండి, వీడియో చూసారంటే మీరు చూడొచ్చు మనకి 4K రెజల్యూషన్ లోనే రికార్డ్ వచ్చి అవుతుంది. నెక్స్ట్ చూసారంటే నేను చాలా శాంపుల్స్ వచ్చి తీసాను. సో స్టాక్ కెమెరా వెసెస్ గూగుల్ కెమెరా ఒక డిఫరెన్సెస్ వచ్చి చూస్తాము. సో గూగుల్ కెమెరా అంటే మనకి అన్ని వర్క్ అవుతుంది. ఇప్పుడు వచ్చి మనం డిఫరెన్సెస్ కంపారిజన్ వచ్చి చూద్దాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది వచ్చి మనకి స్టాక్ కెమెరా, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది గూగుల్ కెమెరా. సో డే లైట్ లో చూసారంటే స్టాక్ కెమెరాకి గూగుల్ కెమెరాకి ఎటువంటి ఒక పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పాలి. స్టాక్ కెమెరా కూడా మనకి సూపర్ గా పర్ఫామ్ చేస్తుంది. మెయిన్ గా చెప్పాలంటే రీసెంట్ గా OnePlus వచ్చి ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ లో కొంచెం లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేశారు. బట్ డే లైట్ లో చూసారంటే స్టాక్ కెమెరా వచ్చి సూపర్ గా పర్ఫామ్ చేస్తుంది. సో గూగుల్ కెమెరా కూడా మనకి కన్సిస్టెంట్ గానే పర్ఫామ్
చేస్తుంది. లైట్గా చూసారంటే షాడోస్లో అంతా కొంచెం డీటెయిల్స్ వచ్చి గూగుల్ కెమెరాలో ఎక్కువ ఇస్తుంది. బట్ దాని తర్వాత చూసారంటే మనకి OnePlusలో దాని తర్వాత చూసారంటే దీంట్లో రెండిట్లో మనకి సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనం సెల్ఫీస్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. సెల్ఫీస్ గురించి మాట్లాడేప్పుడు ఫస్ట్ చూసారంటే సెల్ఫీలో అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ఆ సెల్ఫీ అల్ట్రా వైడ్ కెమెరా వచ్చి ఇప్పటికి గూగుల్ కెమెరా వచ్చి సపోర్ట్ చేయడం లేదు. సో ఫ్యూచర్లో వచ్చి మనకి సపోర్ట్ వచ్చి చేయొచ్చు. సో సెల్ఫీస్లో చూసారంటే మనకి కొంచెం లైట్ లేకపోతే డార్క్గా వచ్చి ఉంటుంది. బట్ లైట్ ఎక్కువ మీరు గూగుల్ కెమెరాకి ఇచ్చారంటే ఫొటోస్ వచ్చి సూపర్గా వచ్చి వస్తుంది. సో లైట్ లేని చోట వచ్చి మీరు OnePlus కెమెరా యూస్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ లైట్ ఉంటే మీరు ఖచ్చితంగా గూగుల్ కెమెరా యూస్ చేసుకోవచ్చు. గూగుల్ కెమెరాలో ఫొటోస్ వచ్చి చాలా సూపర్గా వచ్చి వస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసారంటే లో లైట్. సో లో లైట్లో కూడా చూసారంటే OnePlus వాళ్ళు ఇప్పుడు అప్డేట్ ఇచ్చి లో లైట్ కూడా స్టాక్ కెమెరా సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. బట్ లో లైట్లో ఎక్కడ వచ్చి గూగుల్ కెమెరా సూపర్గా పర్ఫామ్ చేస్తుందని చూసారంటే మనకి పిచ్ డార్క్ కండిషన్స్. సో దట్ ఈస్ మీకు ఇక్కడ లైటే లేదు అని చెప్పి అనుకునే చోటంతా చూసారంటే గూగుల్ కెమెరా సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా అట్లాంటి చోట చూసారంటే OnePlus కెమెరా వచ్చి మనకి కొంచెం సాఫ్ట్నింగ్ వచ్చి చేస్తుంది. కొంచెం కాదు చాలా సాఫ్ట్నింగ్ వచ్చి చేస్తుంది. బట్ గూగుల్ కెమెరా చూసారంటే మనకి అక్కడ వచ్చి ఆ సాఫ్ట్నింగ్ ఇష్యూ లేదు అని చెప్పాలి. అక్కడ వచ్చి గూగుల్ కెమెరా మనకి ఖచ్చితంగా ఒక హ్యాండ్ ఇస్తానని చెప్పాలి, ఒక సపోర్ట్ చేస్తానని చెప్పి మనం చెప్పొచ్చు. సో గూగుల్ కెమెరా వచ్చి పిచ్ డార్క్లో సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ చూసారంటే మనం 4K60FPS క్లిప్ వచ్చి చూస్తాము. సో ఇది చూసారంటే ఒక 4K60FPS క్లిప్. ఫస్ట్ చూసారంటే గూగుల్ కెమెరాలో 4K60FPS రికార్డ్ చేయొచ్చు. OnePlus కెమెరాలో మీరు 4K60FPS రికార్డ్ వచ్చి చేయలేరు బ్యాక్ కెమెరాలో. ప్లస్ కలర్ రిప్రొడక్షన్ చూసారంటే OnePlus కన్నా గూగుల్ కెమెరాలో కలర్ రిప్రొడక్షన్ వచ్చి చాలా సూపర్గా ఉంది. బట్ ఒకే ఒక డ్రాబ్యాక్ చూసారంటే దీంట్లో వచ్చి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. బట్ గూగుల్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నా కూడా ఎందుకో తెలియదు కొంచెం వచ్చి మనకి షేకీగా ఉంది. మేబీ ఇది వచ్చి ఎర్లీ బిల్డ్ వల్ల కొంచెం షేకీగా ఉంది. ఫ్యూచర్ బిల్డ్స్లో ఇస్తారంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఆ షేకీ కూడా మనకు వచ్చి ఆ డెవలపర్స్ వచ్చి కరెక్ట్గా వచ్చి ఇచ్చేస్తారు. బట్ కలర్ రిప్రొడక్షన్ చూస్తారంటే గూగుల్ కెమెరాలో 4K60FPSలో సూపర్గా ఉంది. ఫోకస్లో కూడా ఎటువంటి ఒక హంటింగ్ ఇష్యూ అంతా మనకి లేదు. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మీరు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ దాని తర్వాత మీరు కంపారిజన్ అంతా చూసేసి వచ్చుంటారు. సో మీకే రిజల్ట్స్ వచ్చి ఒక ఐడియా వచ్చి వస్తుంది. ఫస్ట్ వచ్చి మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మనం ఇన్స్టాల్ చేసిన ఏపీకే చూసారంటే లేటెస్ట్ అయిన పిక్సెల్లో నుంచి 7.3 బీటా ఏపీకే అని చెప్పొచ్చు. సో అది చూసారంటే మనకి ఆల్మోస్ట్ OnePlus నార్లో స్టేబుల్ గా ఉంది. బట్ దాంట్లో కొన్ని ఇది ఏం చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి బ్యాక్ లో అల్ట్రా వైడ్ సపోర్ట్ అవ్వలేదు, ఫ్రంట్ లో చూసారంటే అల్ట్రా వైడ్ వచ్చి సపోర్ట్ అవ్వలేదు. సో ఫ్యూచర్ లో చూసారంటే ఆ సపోర్ట్ కూడా మనకి తెస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రిజల్ట్స్ అని తీసుకున్నారంటే ఫస్ట్ వచ్చి డే లైట్ లో వచ్చి మనకి OnePlus నాట్ స్టాక్ కెమెరానే సూపర్ గా పర్ఫామ్ చేస్తుంది. గూగుల్ కెమెరా సూపర్ గా పర్ఫామ్ చేస్తుంది. ఎటువంటి ఒక పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పాలి. సెల్ఫీ చూసారంటే ఖచ్చితంగా గూగుల్ కెమెరాలో వచ్చి సెల్ఫీ కేకగా తీస్తుంది. బట్ ఒక ప్రాబ్లం చూసారంటే ఇంకా అల్ట్రా వైడ్ వచ్చి లేదు. సో ఇమేజ్ వచ్చి కొంచెం జూమ్డ్ గా కన్స్ట్రెయిన్ గా ఉంది. సో మీరు సెల్ఫీ తీయాలంటే కష్టపడి మీరు ఇక్కడ పెట్టుకొని సెల్ఫీ తీయాల్సి వచ్చి వస్తుంది. సో ఫ్యూచర్ లో చూసారంటే అల్ట్రా వైడ్ సపోర్ట్ తెస్తే ఇంకా వచ్చి బాగుంటారని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే లో లైట్. సో లో లైట్ లో వచ్చి మనకి OnePlus నాట్ లో లైట్ ఇప్పుడు వచ్చి సూపర్ గా ఉంది. అది కాకుండా గూగుల్ కెమెరాలో కూడా లో లైట్ వచ్చి సూపర్ గా ఉంది. బట్ ఎక్కడ గూగుల్ కెమెరా వచ్చి మనకి హ్యాండ్ ఇస్తానని చూసారంటే మనకి చాలా పిచ్ డార్క్ లో ఉండేటప్పుడు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తానని చెప్పాలి. అక్కడ వచ్చి గూగుల్ కెమెరా OnePlus నాట్ లో సూపర్ గా వచ్చి పర్ఫామ్ చేస్తుంది. ఫైనల్ గా చూసారంటే వీడియోలో ఒక సూపర్ అయిన విషయం ఏమి చూసారంటే మనకి OnePlus నాట్ స్టాక్ కెమెరాలో 4K30FPS లో మ్యాక్స్ అవుట్ అయితే అవుతుంది. బట్ గూగుల్ కెమెరాలో చూసారంటే 4K60FPS వచ్చి మీరు రికార్డ్ వచ్చి చేయొచ్చు. అది సూపర్ అయిన విషయం. అది కాకుండా చూసారంటే మనకి కలర్స్ అంతా చాలా న్యాచురల్ గా ఉంది. OnePlus స్టాక్ కెమెరా కన్నా కలర్స్ అంతా సూపర్ గా ఉంది. దీంట్లో వచ్చి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. బట్ గూగుల్ కెమెరా ఎందుకో తెలియదు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ చేసినా కూడా కొంచెం షేకీగా వచ్చి తీస్తుంది. మేబీ ఫ్యూచర్ వర్షన్స్ లో చూసారంటే అది కూడా మనకు వచ్చి సరి వచ్చి చేస్తారు. సో ఇప్పుడు చూసారంటే గూగుల్ కెమెరా రివ్యూ ఏం చూసారంటే చాలా సూపర్ గా పర్ఫామ్ చేస్తుంది. బట్ ఇది స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. ఇంకా పోబోయే ఏపీకేస్ అంతా మనకి డెవలప్ చేసేటప్పుడు ఇంకా సూపర్ గా వచ్చి OnePlus నాట్ లో గూగుల్ కెమెరా వర్క్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంత వీడియో వస్తే లైక్ చేయండి, చూడకపోతే లైక్ చేయండి, నా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.